తమిళనాడును మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరైకల్, పుదుచ్చేరి, కడలూర్, ఎన్నూరులో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే కాకుండా 18 జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇక ఈ రోజు కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో చెంగల్పట్టు, కన్యాకుమారి, తిరువల్లూర్ సహా 6 జిల్లాల్లో నేడు స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దానికి తోడు ఈశాన్య గాలులు తమిళనాడులో కురుస్తున్న వర్షపాతానికి కారణమని ఆర్ఎంసీలోని ఏరియా తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మీచాంగ్ తుఫాన్ అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కేంద్రం. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. అదే అనుకోవాలి నాకు